నువ్వు మీ అమ్మ యోనిలోకి వెళ్ళి వచ్చినావా? సింపుల్, నేను ఒకటే అడుగుతున్నా, మీ అమ్మ యోనిలోకి వెళ్ళి వచ్చినావా, బ్రహ్మ ముడ్డిలోకి వెళ్ళి వచ్చినావా? చెప్పు. చెప్పకపోతే నీ ముడ్డి అంతా రామరాజు చేస్తాను. అయిపోయింది కదా. ఇవాళ పెద్ద అన్నం ఉడికిందంటే మొత్తం మొత్తాల్సిన అవసరం లేదు, ఒక గింజ అవుతుంది చాలు. చెప్పురా బోసడికి, కిరణ్ కుమార్ నన్ను నిన్ను తిడుతున్నావు కదా. నువ్వు బ్రహ్మ ముడ్డిలోకి వెళ్ళి వచ్చినావా, మీ అమ్మ యోనిలోకి వెళ్ళి వచ్చినావా? చెప్పలేదనుకో, మీ అమ్మ యోనిలోకి రాలేదన్నావు అనుకో, మీ అమ్మని అవమానిస్తున్నట్లు లెక్క. ఇది నా హిందుత్వం చెప్పలే మరి. అందుకే అంటున్నా, నీ ఆర్యత్వము, నీ యొక్క మనువాదము, నీ చెత్త మా భారతదేశానికి, మా హిందుత్వానికి సంబంధం లేదు. మా హిందుత్వం అన్నా, మా బుద్ధిజం అన్నా, బుద్ధిజాన్ని బుల్డోజ్ చేసి నేను చెప్పింది అబద్ధం అయితే, ఇప్పుడు కంబోడియా వండి లేకపోతే థాయిలాండ్ వండి ఇలా చెప్తున్న వినాయకుడు ఇవన్నీ ఆ బుద్ధిజంలు ఉన్నాయి. ఏడుకుంటారా? ఆడ తెరావాద బుద్ధిజం ఉంది. ఆడెట్లుంటాయి? నీవు చెప్తున్న లక్ష్మీదేవి, నువ్వు చెప్తున్నటువంటి యొక్క వినాయకుడు గాడెందుకుంటారు? ఈ బుద్ధిజం తెరావాద బుద్ధిజం నుంచి, సిద్ధాంతాల పరంగా ఏర్పడిన బుద్ధిజం నుంచి మహాయాన